యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచుపోయిన ఈశ్వరమ్మ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల ఆమెపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివశరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎల్బీ నగర్ చింతలకుంటలోని ఈశ్వరమ్మ నివాసానికి వెళ్లిన తలసాని యాదవ్ సంఘాల నాయకులతో కలిసి ఆమెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రకుల అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఈశ్వరమ్మ ఒంటరిది కాదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలంతా ఆమెకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే తమ తడాకా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రజలకు సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందిన ఈశ్వరమ్మకు ఆమె వయసును కూడా గౌరవించకుండా దుర్భషలాడడం అహంకారానికి నిదర్శనమని అన్నారు. అందరికీ తల్లిదండ్రులు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మా పూర్వజుల తల్లిదండ్రులు ఆ రోజుల్లో బలపేట్, కొత్తపేట్, చింతలకుంట, ఎదురుగల ప్రాంతంలో ఆ రోజు ఒకవైపున పాడి వ్యాపారం చేస్తూ రెండో వైపున ప్రజాసేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒకసారి మౌనంగా అనేకమైనటువంటి దేవాలయాలకు క్షేత్రంగా అదేవిధంగా గౌరవ అధ్యక్షురాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమైనటువంటి దేవాలయాల్లో ఆమె సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈశ్వరమ్మ యాదవ్ అంటే నీతి నిజాయితీ. తనకు పరంపరగా వచ్చినటువంటి తన యొక్క ఆస్తి తప్ప వేరే వాళ్ళ మీద, వేరే వాళ్ళ ఆస్తుల మీద కానీ లేకపోతే రాజకీయాలలో ఏదో సంపాదించుకోవాలనేటువంటి సంకల్పం కానీ లేకుండా ఉన్నదాంట్లో ఆమెనే ఇందుమైనటువంటి సాయం చేస్తూ ఈ ప్రాంతంలో చాలా మంది ఆమెని ఈశ్వరమ్మ యాదవే కాకుండా ఈశ్వరక్క అని చెప్పి చిన్నప్పుడు పెద్దలందరూ పిలిచేవారు. ఆమె ఎంతో మందికి ఏడు కల్పించినటువంటి వ్యక్తి. అంటే ఈ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా ఏడు కల్పించినటువంటి మన వ్యక్తి. సరే, నిన్న కూడా జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు. కొంతమందికి ఏంటంటే అహంకారం ఎక్కువైపోయింది. అంటే రాష్ట్రంలో అగ్రకుల అహంకారం అనేది కొంతమంది బాగా మస్తి పట్టి వారు మాట్లాడేటువంటి భాష. దీంట్లో ఈశ్వరమ్మ గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈమె వయసు రీత్యా ఒక నైనామో అమ్మమ్మో అయ్యేటువంటి ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మరి రమారామే 22 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఆ తల్లిని పట్టుకొని నీచమైనటువంటి పూజలు చేసినటువంటి కూడా మనం చూసాం.